హై ఎస్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ అంతా క్లాసికల్ కంప్యూటర్స్ రైట్. ఇది ఫాలో అవుతూనే నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్స్కి మీరు కొంచెం రిలేటెడ్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే వచ్చే జనరేషన్ మొత్తం క్వాంటమ్ కంప్యూటర్స్, ఈ క్లాసికల్ అంతా పక్కన పడేస్తాం ఇంకా. సో అందుకనే ముందే మీరు ప్లాన్ చేసుకోండి, ప్రీ ప్లాన్డ్గా మీరు ప్రిపేర్ అవ్వాలి రైట్. అయితే ఇక్కడ మీకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే క్లాసికల్ కంప్యూటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఓల్డ్ జనరేషన్ అనుకోవాలి. నెక్స్ట్ లెవెల్ అంతా క్వాంటమ్ కాబట్టి అటు పోయినా ఎటు పోయినా కంపల్సరీ మనకు ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉండాలి కదా. దట్ ఈస్ వాట్ పైథాన్, ద బెస్ట్ లాంగ్వేజ్. బెస్ట్ ఎందుకంటున్నాం అంటే యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి. నా బాధ ఏంటి, మీరు కనుక పైథాన్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, అది క్లాసికల్ జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే క్వాంటమ్ కంప్యూటర్స్ కావచ్చు, దేంట్లోనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి హ్యాపీగా ఎవ్రీడే 2 PM to 4 PM మీకు పైథాన్ క్లాస్ ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావాలి, ఏం సార్ యూట్యూబ్లో కొడితే మస్తు వీడియోస్ వస్తాయి కదా. ఉంటాయి, బట్ ప్రాక్టికల్గా లేవు. ప్రాక్టికల్ అంటే ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. ఇన్పుట్ ఇస్తున్నావు, అవుట్పుట్ చూపిస్తున్నావు, కానీ అప్లికేషన్ ఎక్కడ ఇస్తున్నావు, అదే కదా మేజర్ పాయింట్. వెబ్ డెవలప్మెంట్కి ఇస్తున్నావా లేదా యాప్ డెవలప్మెంట్కి ఇస్తున్నావా, ఏ సినారియోలో ఇస్తున్నావు. నువ్వు ఇస్తున్న ఇన్పుట్ అవుట్పుట్ వచ్చిందని నువ్వు స్క్రీన్ చూపించడం కాదు, దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది అనేది పాయింట్. ప్రాక్టికల్ వర్క్ చేపిస్తూ పైథాన్ లాంగ్వేజ్ యొక్క రిజల్ట్ చూపించడం అనేది నా ఇంటెన్షన్. సో అందుకనే మళ్ళీ చెప్తున్నాను, అప్పటికే దెబ్బలు కావమని అంత ఏదన్నా లాజికల్ కాన్సెప్ట్స్ రైట్. అందుకని మీకు తెలుసు మన అప్ టు డే లెవెల్లో ఉందో అది కనుక ఆ లాజిక్స్ కనుక దీంట్లో ఇంప్లిమెంట్ చేసామనుకోండి, నో బడి కెన్ టచ్ యూ. ఇది మన పర్సెప్షన్. అందుకనే హ్యాపీగా వచ్చేయండి ఎవ్రీ డే 2 PM to 4 PM.